ఇవాళ నాకు చాలా చాలా లక్కీగా అనిపిస్తుందండి. జనరల్గా టీజర్ లాంచ్ ఈవెంట్లకు వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్లో కానీ ప్రెస్ మీట్స్లో కానీ మా సినిమా గురించి, మా సినిమా ఇది, ఈ జానర్ ఇలా ఉండబోతుంది, ఈ కామెడీ ఉండబోతుంది, ఈ యాక్షన్ ఉండబోతుంది అని చాలా చాలా చెప్పాల్సి వస్తుంది మా సినిమా గురించి. బట్ ఈ సినిమా గురించి పెద్దగా ఏం చెప్పక్కర్ లేకుండా ఫస్ట్ పార్ట్ని అందరూ చూసి హిట్ చేశారు, ఆడియన్స్, తెలుగు ఫిల్మ్ ఆడియన్స్ అందరూ. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ లక్కీ అబౌట్ దట్. అండ్ అలాగే ఫస్ట్ పార్ట్ చాలా నాకు మెసేజ్లు వచ్చాయండి అప్పట్లో. ఫస్ట్ ఇది ఎలా థియేటర్లో ఎలా మిస్ అయ్యాం, ఇలాంటి సినిమా థియేటర్లో చూడాలి కదా, ఈ థియేటర్లో చూస్తే ఇంకా ఎక్స్పీరియన్స్ అదిరిపోయి ఉండేది, ఓటీటీలో చూసాం అని చెప్పి చాలా చాలా మెసేజ్లు వచ్చాయి. వాళ్ళందరి కోసం ఇంకా ఇంకా డబుల్ ద ఫన్, డబుల్ ద థ్రిల్, ఎవ్రీథింగ్, డబుల్ ద ఎక్స్పీరియన్స్ ఉండేటట్టుగా సెకండ్ పార్ట్ 13 సెప్టెంబర్ థియేటర్స్లో వస్తుంది. సో ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ మత్తు వదలరా ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అంతకు మించి ఇవాళ నాకు చాలా చాలా లక్కీగా అనిపిస్తుందండి. జనరల్గా టీజర్ లాంచ్ ఈవెంట్లకు వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్లో కానీ ప్రెస్ మీట్స్లో కానీ మా సినిమా గురించి, మా సినిమా ఇది, ఈ జానర్ ఇలా ఉండబోతుంది, ఈ కామెడీ ఉండబోతుంది, ఈ యాక్షన్ ఉండబోతుంది అని చాలా చాలా చెప్పాల్సి వస్తుంది మా సినిమా గురించి. బట్ ఈ సినిమా గురించి పెద్దగా ఏం చెప్పక్కర్ లేకుండా ఫస్ట్ పార్ట్ని అందరూ చూసి హిట్ చేశారు, ఆడియన్స్, తెలుగు ఫిల్మ్ ఆడియన్స్ అందరూ. సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ వెరీ లక్కీ అబౌట్ దట్. అండ్ అలాగే ఫస్ట్ పార్ట్ చాలా నాకు మెసేజ్లు వచ్చాయండి అప్పట్లో. ఫస్ట్ ఇది ఎలా థియేటర్లో ఎలా మిస్ అయ్యాం, ఇలాంటి సినిమా థియేటర్లో చూడాలి కదా, ఈ థియేటర్లో చూస్తే ఇంకా ఎక్స్పీరియన్స్ అదిరిపోయి ఉండేది, ఓటీటీలో చూసాం అని చెప్పి చాలా చాలా మెసేజ్లు వచ్చాయి. వాళ్ళందరి కోసం ఇంకా ఇంకా డబుల్ ద ఫన్, డబుల్ ద థ్రిల్, ఎవ్రీథింగ్, డబుల్ ద ఎక్స్పీరియన్స్ ఉండేటట్టుగా సెకండ్ పార్ట్ 13 సెప్టెంబర్ థియేటర్స్లో వస్తుంది. సో ప్లీజ్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ మత్తు వదలరా ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అంతకు మించి